శ్రీ స్వామివారు భోజనం చేసే పద్ధతి చిత్రంగా ఉండేది. స్వామివారికి ఒక గిన్నెతో అన్నం తెచ్చి విస్తట్లో కుమ్మరించాలి. ఆ అన్నానికి తమ కుడి అరచేయి తాకించి ఆశీర్వదించి ఆ ఇంటివారికి ప్రసాదంగా ఇచ్చేవారు. మరలా అదేవిధంగా మరొక గిన్నెతో వడ్డిస్తే ఆ అన్నాన్ని విస్తరి చుట్టూ ముద్దలు చేసి వదిలేసేవారు. తరువాత వడ్డిస్తే మధ్యలో కారం ఎక్కువగా వేయించుకుని కలుపుకుని తినేవారు. తెల్లగడ్డ వేసి దంచిన ఎర్రకారం దండిగా వేయించుకుని తినేవారు. మనమైతే అందులో 10వ వంతు కారం కూడా భరించలేం. స్వామివారు స్నానం చేసేప్పుడు నీటి యొక్క వేడి కూడా అంతే. మనం చెంబుతో ముంచిపోయలేనంత వేడి నీళ్ళైతేనే అద్ది అద్ది అంటూ కమ్మగా స్నానం చేసేవారు. ఏమాత్రం 1 డిగ్రీ వేడి తగ్గినా అబ్బో అబ్బో చలి అని గోల చేసేవారు. శ్రీ స్వామివారు నడిచే రోజులలో నది, కోనేరు, బావి, శుభ్రమైన నీటి గుంటలలో స్నానం చేసేవారు. కొన్ని బావులలో ఉన్న నీరు వాడకానికి పనికిరాకుండా పురుగుల వాసనతో ఉండేవి. మరికొన్నింటిలో వేసవి కాలంలో నీరుండవు. అలాంటి నిరుపయోగమైన బావులలో శ్రీ స్వామివారు 1 పర్యాయం మునిగి స్నానం చేసి వచ్చారంటే ఇక ఆ పురుగులు వాసన ఎట్లా పోతాయో తెలియదు. వేసవి కాలంలో కూడా తరుగు లేకుండా నీరుండేది. ప్రస్తుతం గొలగమూడిలో ఉన్న కోనేరులో కూడా స్వామివారు అనేకసార్లు మునిగి స్నానం చేశారు. ఇందులోని నీరు మనకు శ్రీ స్వామివారి పాదతీర్థంతో సమానంగా పరమ పవిత్రమైనది.